సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజ్? గెస్ చేయి. 3 days అంట. చూడాలి మరి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి. సో మా జర్నీ అయితే ఇంకా కొంతసేపట్లో స్టార్ట్ అవుతుంది. కొంచెం ఏం వ్యూ చూడండి, సూపర్గా ఉంది. మ్యాగ్రెట్స్ హాప్ రోజెస్ అంట. రోజ్ ఫ్లేవర్ ఉంటుంది రోజెస్ అంటే. సో ఫ్రెండ్స్ మేమైతే రూమ్ లోపలికి ఎంట్రీ అయిపోయాం. చెట్ల మామూలు వీడియోస్ ఎడిట్ చేస్తాం. రాత్రికి అదే మినపరొట్టి పలుకుల చట్నీ. సర్ప్రైజ్. అవును నాగా. ఏంటి సర్ప్రైజ్? గెస్ చేయి. ఏంటి గిఫ్టా? గిఫ్ట్ కాదు మరి ఇంకా గెస్ చేయి. ఇంకెట్ అయి ఉండొచ్చు. చాక్లెట్సా? కాదు. సర్ప్రైజ్ అంటే అంటే ఏంటి గిఫ్ట్ లాంటిదా లేకపోతే? ఇది సార్ మ్యారేజ్ యానివర్సరీకి ఏదో సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశా. ట్రిప్పా? అది ఎక్కడికో ఏటండి ఇప్పుడు నీకు తెలియదు. రేపు మార్నింగ్ అన్ని బట్టలు సర్వీస్ నుంచి రేపు మార్నింగ్ తెలుస్తుంది ముందు. కామెడీ చేస్తున్నట్టు. ఇది రియల్. లీవ్ దొరికింది. అవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి. నిజంగా లాస్ట్ బట్టలన్నీ సర్దేసిన ఇదే సర్ప్రైజ్ అంటారా? లేదు రియల్ సర్ప్రైజ్. బట్టలన్నీ ప్యాక్ చేసి అన్నీ అయిన తర్వాత ఇదే సర్ప్రైజ్. ట్రిప్ లేదు ఏట్లేదు ఇంట్లో. అలా చేయండి రేపు మార్నింగ్ తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ అయితే నైటే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసారు మా హస్బెండ్ ఏదో సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశారంట. నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా సర్ప్రైజేనా? నిజంగా అంట. సో ఇప్పుడైతే నేను బట్టలు అవి సర్దుతాను. సో మీరు కూడా చూడండి. మీ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ ట్రిప్ ఎక్కడికి అనేది నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, ఓకేనా? సో ఇప్పుడైతే నేను వెళ్ళి లగేజ్ అవి సర్దుతాను. సో ఫ్రెండ్స్ ఇవ్వండి బట్టలు మా ఆయన ఇప్పుడు పెట్టాను. మా ఆయన బట్టలు మా ఆయన సర్దేస్తాను అనమాట. ఫస్ట్ ఈ ప్యాకింగ్ అయితే, తర్వాత మా అబ్బాయిది, తర్వాత నాది. సో ఒక ప్యాకింగ్ అయితే అవుతుంది. అవును, ఎన్ని డేస్కి ట్రిప్ ఇది? 3 days. 3 days? 3 days అంట. చూడాలి మరి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి. ఇటుపక్క పెట్టండి. సో ఫ్రెండ్స్ బట్టలు అవి అయితే ఇవ్వండి మా ఆయన సర్దేసి పడుకుని పోయారు అనమాట. నా చూడండి బట్టలన్నీ ఎలా పడి ఉన్నాయో. అవి ఇప్పుడు మరి సెట్ చేయడం అవుతుంది. టైం చాలా లేట్ అయిపోయింది. అది ఊరి నుంచి వచ్చిన తర్వాత సెట్ చేస్తాను. ఇవ్వండి ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టి ఈ బ్యాగ్లోకి ప్యాక్ చేయాలి. ఇంకా స్వెటర్స్ అన్నీ రెడీ చేసి పెట్టా. ఇంకా కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి, అవి ఒక బ్యాగ్ ప్యాక్ చేయాలి. అంతే అయిపోయినట్టే. వాళ్ళు పడుకుని పేరు కూడా నేను ఇంకా బట్టలు చదువుతాను, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను వాళ్ళు పడుకున్నారని. ఈరోజుకైతే గుడ్ నైట్. రేపు మళ్ళీ వెళ్ళిన తర్వాత కలుస్తాను. అది ఎక్కడికి వెళ్తాం అనేది నాకు తెలీదు. సో రేపు చూపిస్తాను, ఓకేనా? గుడ్ నైట్. సో ఫ్రెండ్స్ మా జర్నీ అయితే బస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ అన్నారు ఫస్ట్ బస్సులోనే వెళ్ళాలంట. అది ఎక్కడి వరకు అంటే సిలిగుడి వరకు అని అన్నారు. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనమాట. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది? సో నాతో పాటు వీడికి సర్ప్రైజ్ అనమాట. సో మీ అందరికి కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇది సర్ప్రైజే. ఓకే, మేమైతే ఇవ్వండి ఇక్కడ భూటాన్లో బస్సులు ఇవిలా ఉంటాయంట. అంటే ఇది ఇండియాకి వెళ్తుంది, ఇది భూటాన్ నుంచి ఇండియాకి వెళ్తుంది అన్నమాట బస్సు. ఇవన్నీ బస్సులు అవి ఇక్కడ మేమైతే ప్రజెంట్ ఇప్పుడు కాంప్లెక్స్లో ఉన్నాం. వచ్చేసి భూటాన్ బస్ స్టాండ్. ఇంత బస్సులు ఉన్నాయి. మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. లగేజ్లా పైన పెట్టేశాము. మేము ఇద్దరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. టికెట్ దొరికిందా?
బస్ కానీ ఎక్కడికో చెప్పు. చెప్పాను, అది సిలిగుడి వరకు కదా, అది తెలుసులేండి. బస్ ఎక్కుతున్నాం కాబట్టి అది తెలుస్తుంది. సో మీరు చెప్పకపోయినా మాకు తెలిసింది అది సిలిగుడి వరకు అని. టికెట్ నెంబర్స్ ఎంత? సీట్ నెంబర్, టికెట్ నెంబర్, సీట్ నెంబర్ 569. ఓకే. సో మేమైతే ఇప్పుడు బస్సులో కూర్చుంటున్నాం, స్టార్ట్ అయిపోతుంది ఇంకా. ఓకే, వావ్, కనిపించదేమో, కనిపించలే. నేనైతే బట్టలు సర్దుండేదాన్ని కానీ నాకైతే అనిపించలేదన్నమాట ఇది నిజంగా తీసుకెళ్తున్నారని. బట్ మా ఆయన నిజంగా నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సో మా జర్నీ అయితే ఇంకా కొంతసేపట్లో స్టార్ట్ అవుతుంది, ఇన్సులిన్ టు సిలిగుడి. ఓకే, స్టే ట్యూన్. బస్లో కూర్చున్నాం. ఇదే అనమాట వేసింది. సో లగేజ్లో ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా చెప్పలేదు. ఇక్కడ నుంచి ప్రైవేట్ కార్ హైర్ చేసాం, ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా చెప్పట్లేదు, చూద్దాం. సో ఇప్పుడైతే లంచ్కి రెడీ అయ్యాము. सुबह जल्दी निकलना पड़ेगा, 7 बजे। हाँ 7 बजे निकलना पड़ेगा, क्योंकि सब कवर करके सिलीगुड़ी 1 बजे तक पहुंचने से भी चलेंगे। घूमने के लिए बॉर्डर से लगभग ना वो ट्रेन चलते रहेगा, थोड़ा कहीं कहीं रुकना पड़ेगा. टाइगर ఫ్రెండ్స్, నేనైతే డార్జిలింగ్ ప్లాన్ చేశాను, వీళ్ళకి తెలీదు, ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ ఈ హిల్ స్టేషన్ చూసి మేమైతే గెస్ట్ చేసాం, ఫస్ట్ చేయలేకపోయాం, బట్ తర్వాత తెలిసింది. సో గైస్, మేమైతే డార్జిలింగ్ వెళ్ళిపోతున్నామంట. సూపర్ ఎక్సైటెడ్. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అంటే యాక్చువల్లీ క్లైమేట్ చాలా ఉంది. వీఆర్ వెరీ వెరీ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో సో ఫ్రెండ్స్, మేమైతే డార్జిలింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆయన ఇక్కడే చెప్పారు, అంటే నేను కొంచెం గెస్ట్ చేసాను. చూడండి, ఇక్కడ నాగరెడ్డి స్ట్రీట్ పాయింట్ అంతా ఇక్కడికి వచ్చాము తాగడానికి. ఇది ఒరిజినల్ లీఫ్ ట్రీ ఇస్తారు అనమాట. ఇక్కడ డార్జిలింగ్ ఒరిజినల్ లీఫ్ ట్రీ. సో ఫ్రెండ్స్ చూడండి, వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇది వచ్చి క్యాఫెటేరియా అనమాట. ఓ మై గాడ్, ఏం వ్యూ చూడండి, సూపర్గా ఉంది. ఇంకా డార్జిలింగ్ వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అవుతుంది. బట్ చలి అయితే ఎక్స్ట్రీమ్గా ఉంది. క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది అన్నమాట, చాలా చాలా బాగుంది. ఓకే, ఇది వచ్చేసి క్యాఫెటేరియా. మనం లోపలైనా కూర్చోవచ్చు, లేదంటే బయటైనా కూర్చోవచ్చు. సో బయట చలి ఎక్కువ ఉంది, అందుకని మేమైతే లోపల కూర్చోడానికి ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే బయట చాలా చాలా ఉంది. వ్యూ చూసారు ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, మేమైతే ఇవన్నీ లోపలికి వచ్చాం.
టీ ఆర్డర్ ఇచ్చారా? ఓకే, ఒరిజినల్ లీఫ్ టీ దొరుకుతుంది అనమాట. సో అదైతే ఆర్డర్ ఇస్తున్నాం. లొకేషన్ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంది. వీటికేమో ఒక హాట్ చాక్లెట్ అంట. ఇంకా మా కోసం అయితే వేరే వెరైటీస్ మ్యాగ్రెట్స్ హాప్ రోజెస్ అంట. రోజ్ ఫ్లేవర్ ఉంటుందండి రోజెస్ అంటే. అతను వచ్చాక ఒకసారి అడగండి. చాలా వేడిగా ఉంటుంది చూడు, జాగ్రత్త. మట్టి అయితే వచ్చేసింది. ఇదేమో హాట్ చాక్లెట్, చాలా హాట్గా ఉంది, అది కొంచెం వచ్చేస్తుంది. అదే కూల్ క్లైమేట్కి షుగర్ వేయాలి. సో టీ అయితే టేస్ట్ చూస్తున్నాం, చూద్దాం ఎలా ఉంది. అదైతే గ్రీన్ టీ లాగా ఉందా? గ్రీన్ టీ చూడటానికైతే అలాగే ఉంది. సో టేస్ట్ చేసి చూస్తాం. అదైతే చాలా బాగుంది. 400 వేస్ట్ గ్రీన్ టీ తాగినట్టుంది. సూపర్. పోన్లే, నువ్వు సాటిస్ఫాక్టెడ్ కదా కొంటాడు ఇంకా. టీ తాగి వచ్చి కార్లో కూర్చొని టీ అయితే గ్రీన్ టీ తాగినట్టు ఉంది. దానికన్నా మించి ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మా రూమ్. ఇది వచ్చేసి రిసెప్షన్ ఆపోజిట్లోనే మా రూమ్. సో ఫ్రెండ్స్, మేమైతే రూమ్ లోపలికి ఎంట్రీ అయిపోయాం. రూమ్ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇటు నుంచి వ్యూ అయితే బాగా కనిపించాలి. బట్ ఏంటంటే ఈరోజు చాలా ఫాగీగా ఉంది. మేబీ చూద్దాం, రేపు బాగా అనిపిస్తుందేమో. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాం కదా, ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాం. బట్ చాలా చల్లగా ఉంది. గీజర్ ఆన్ చేసాం. వాటర్ వేడికే లోపల వేడివేడిగా ఒక టీ కాఫీ 2 పెట్టినట్టున్నారు. టీ కానీ కాఫీ కానీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇక్కడైతే నీళ్ళు పెట్టేశాను. నీళ్ళు వేడెక్కే లోపల చూద్దాం ఇక్కడ ఏంటంటున్నాయి. సో ఇక్కడండి, ఇక్కడేమో 4 పాలు చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చాను అనమాట. అమూల్ పౌడర్, మిల్క్ పౌడర్ది 4 చిన్న చిన్న శాచెస్ ఇచ్చారు. ఇక్కడేమో కాంటినెంటల్ కాఫీ అంట, అవి కూడా కొన్ని శాచెస్ ఉన్నాయి. ఇంకా మనకి టీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అలాగే నెస్కాఫే శాచెస్ కూడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కాంటినెంటల్ కాఫీ. ఓకే, ఇది కాంటినెంటల్ కాఫీ బ్రాండ్. బట్ ఇది వచ్చి నేను క్లియర్గా చదివితే ఇది వచ్చేసి రిఫైన్డ్ షుగర్ అనమాట. ఇది కాంటినెంటల్ కాఫీ అయితే కాదు. సో ఇలాంటి కాంటినెంటల్ కాఫీ అవ్వదు. అందుకే నేను చేయబోతున్నాను నెస్కాఫే. స్మెల్ సూపర్గా అదిరిపోయింది. కాఫీ పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది. కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ అంతా వేసాను. వన్స్ వాటర్ హీట్ అయిపోతే దీంట్లోకి వేసి స్టిక్ కూడా ఇచ్చారు, మిక్స్ చేద్దాం. ఓకే, బాగుంది కాఫీ.